Namaste, I'm Kalsana Advocate. Today I'm dealing with Rajasthan High Court judgment. Krishna Joshi versus State of Rajasthan and others 2024 Rajasthan High Court. ఈ కేసు దేనికి సంబంధించిందంటే సెక్షన్ 531 సబ్సెక్షన్ 2 క్లాస్ ఏ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 కి సంబంధించింది అన్నమాట. ఒకవేళ ఎఫ్ఐఆర్ అనేది బిఫోర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ న్యూ ఎనాక్ట్మెంట్స్ ప్రకారం అయితే ట్రయల్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఓల్డ్ యాక్ట్ ప్రకారం చేయాలా న్యూ యాక్ట్ ప్రకారం చేయాలా అనే దాని గురించి క్లారిటీ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చింది. రాజస్థాన్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ప్రేయర్ టు 1 జూలై 2024 రిజిస్టర్ అయినట్లయితే యాజ్ పర్ సెక్షన్ 531 సబ్సెక్షన్ 2 క్లాస్ ఏ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం ట్రయల్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఓల్డ్ ఎనాక్ట్మెంట్ ప్రకారమే జరగాలి, అంటే క్రిమినల్ మేజర్ యాక్ట్ ప్రకారమే జరగాలి. అండర్ సెక్షన్ 531 సబ్సెక్షన్ 2 క్లాస్ ఏ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం ఏంటంటే దిస్ ఇస్ అ సేవింగ్ క్లాస్. ఒకవేళ ఏదైనా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉన్నా ట్రయల్ పెండింగ్ లో ఉన్నా అలాంటి సిచ్యువేషన్ లో సిఆర్పిసినే ఫాలో అవ్వాలి, కానీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఫాలో అవ్వకూడదు అని ప్రొవిజన్ చెప్తుంది, రీఇన్స్టేటెడ్ బై ద రాజస్థాన్ హైకోర్ట్. రాజస్థాన్ హైకోర్టు ఏం చెప్పింది అంటే యాజ్ పర్ సెక్షన్ 531 సబ్సెక్షన్ 2 క్లాస్ ఏ భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం, అంటే ఈ ప్రొవిజన్ ఏంటి, సేవింగ్ క్లాస్. ఒకవేళ ఏదైనా పెండింగ్ లో ఉన్నట్టయితే ట్రయల్ ఆర్ అపీల్ పెండింగ్ లో ఉన్నా, ఇదే కాకుండా నాట్ ఓన్లీ ట్రయల్ అండ్ అపీల్ బట్ ఆల్సో ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా పెండింగ్ లో ఉన్నట్టయితే, అంటే ఎప్పటికి 1 జూలై 2024 కి పెండింగ్ లో ఉన్నట్లయితే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, బిఎన్ఎస్ఎస్ అనేది అప్లై అవ్వదు అని రాజస్థాన్ హైకోర్టు చెప్పింది. థ్యాంక్ యూ.